శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 18-19 అధ్యాయాలు. హేమాద్ పండును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెను. సాటే గారి కథ, దేశ్ముఖ్ గారి భార్య కథ. సద్విచారాలను ప్రోత్సహించి సాక్షాత్కారానికి దారిత్యూపుట. ఉపదేశంలో వైవిధ్యము. నింద గూర్చిపోద, కష్టానికి కూలి. గత 2 అధ్యాయాలలో బ్రహ్మజ్ఞానమును అభిలషించు ఒక ధనికుని బాబా ఎట్లు ఆదరించెను హేమాద్ పండు వర్ణించెను. రాబో 2 అధ్యాయాలలో హేమాద్ పండును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెను, బాబా ఎట్లు తమ భక్తులలో మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షానికి మార్గము చూపుచుండెనో, ఆత్మోన్నతి గూర్చి, పరనింద వాక్యాలను గూర్చి, ఇతరుల కష్టానికి ఇవ్వవలసిన ప్రతిఫలాన్ని గూర్చి బాబావారి ప్రబోధములు ఎట్టివో వర్ణింతుము. ప్రస్తావనము. సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనస్సు కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారానికి దారి చూపును అనే విషయము అందరికీ తెలిసిందే. ఈ విషయంలో సద్గురువు బోధించిన దానిని ఇతరులకు వెల్లడి చేయరాదని కొందరు అనెదరు. అట్లు గురువు బోధించిన దానిని వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనలు అవుతాయని వారి ఆలోచన. ఇది సరి అయింది కాదు. సద్గురువు వర్షాకాలపు మేఘం వంటివారు. వారు తమ అమృతతుల్యమైన బోధలను పుష్కలంగా విశాల ప్రదేశములందు కురిపించెదరు. వానిని మనము అనుభవించి హృదయానికి తృప్తికరంగా జీర్ణించుకొని పిమ్మట నిస్సంకోచంగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలెను. ఇది వారు తమ జాగ్రత్తావస్థలోనే కాకుండా స్వప్నావస్థలో కూడా తెలియజేయు విషయములకు వర్తించును. తన స్వప్నం నందు గనిన రామరక్షా స్తోత్రాన్ని బుధకౌశికముని ప్రచురించిన ఉదాహరణము ఇచ్చట స్మరించవలెను. ప్రేమగల తల్లి గుణమిచ్చు చేదైన ఔషధాన్ని బిడ్డల మేలు కొరకే బలవంతంగా గొంతులోనికి త్రోయినట్లు ఆధ్యాత్మిక విషయాలను బాబా తన భక్తులకు బోధించేవారు. వారి మార్గము రహస్యమైంది కాదు, అది బహిరంగమైంది. వారి బోధనలను అనుసరించిన భక్తుల ధ్యేయము నెరవేరేడిది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాన నేత్రాలను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యాలను చూపి మన కోరికలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయ వాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యాలను జంట ఫలములు చేతికి వచ్చును. నిద్రలో కూడా ఆత్మజ్ఞానము మొలకెత్తును. సద్గురువుల సహవాసం చేసి వానిని సేవించి వారి ప్రేమను పొందినచో ఇదంతయు మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టాలను బాధలను తొలగించి మనలను సంతోషపెట్టును. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురువుని సహాయము వలననే జరుగును. సద్గురువును భగవంతుని వలె కొలవలెను. కాబట్టి మనము సద్గురువును వెతకవలెను, వారి కథలను వినవలెను, వారి పాదాలకు సాష్టాంగ నమస్కారము చేసి వారి సేవ చేయవలెను. ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథను ప్రారంభించదము. సాటే అనునతడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండెను. కాలాంతరములో వ్యాపారంలో చాలా నష్టం పొందెను. అంతేకాక మరికొన్ని సమస్యలు అతన్ని చికాకుపరచెను. అందుచే అతడు విచారగ్రస్తుడయ్యను, విరక్తి చెందెను. మనస్సు చెడి చెంచలమగుటచే ఇల్లు విడిచి చాలా దూరం పోవలను అనుకొనెను. మానవుడు సాధారణంగా భగవంతుని గూర్చి చింతించడు. కానీ కష్టాలు నష్టాలు దుఃఖాలు చుట్టుకొనినప్పుడు భగవంతుని ధ్యానం చేసి విముక్తి పొందడానికి ప్రార్థించును. వాని పాపకర్మలు ముగియు వేళ్లకు భగవంతుడు వానికొక యోగీశ్వరునితో కలుసుకొనుటకు సంభవింపచేయును. వారు తగిన సలహానిచ్చి వాని క్షేమాన్ని చూచెపెదరు. సాటే గారికి కూడా అట్టి అనుభవమే కలిగింది. అతని స్నేహితులు షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చారు. అచ్చట సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచుండిరి. వారి కోరికలు కూడా నెరవేరుచుండెను. సాటే గారికి ఇది నచ్చెను. వెంటనే 1917వ సంవత్సరంలో షిరిడీకి వచ్చెను. అచ్చట శాశ్వత బ్రహ్మ వలె స్వయం ప్రకాశుడే నిర్మలుడు శుద్ధస్వరూపుడు అయిన సాయిబాబాను చూసిన వెంటనే అతనికి మనశ్చాంచల్యం తగ్గిపోయి శాంతి కలిగింది. వాని పూర్వజన్మ పుణ్యము వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించను. అతడు గొప్ప మనోబలము కలవాడు అగుటచే వెంటనే గురు చరిత్రము పారాయణ మొదలుపెట్టెను.
7 రోజుల్లో చరిత్ర చదువటము పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రి అతనికి ఒక దృష్టాంతమును చూపెను. అది ఇట్లు ఉండెను. బాబా గురు చరిత్రము చేతిలో పట్టుకొని దానిలోని విషయాలను ఎదుట కూర్చున్న సాటేకు బోధించుచున్నట్లు అతడు దాన్ని శ్రద్ధగా వించున్నట్లు చూపెను. సాటే నిద్ర నుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకముంచుకొనెను, మిగులు సంతసించెను. అజ్ఞానము అనే నిద్రలో గుర్రు పెట్టి నిద్రపోవుచున్న తన వంటి వారిని లేపి గురుచరితామృతాన్ని రుచి చూపుట బాబా యొక్క దయాద్ర హృదయమే కదా అనుకొనెను. ఆ మరుసటి దినము ఆ అదృశ్యాన్ని కాకా సాహెబు దీక్షతుకు తెలియజేసి దాని భావం ఏమై ఉండునో సాయిబాబాని అడిగి తెలుసుకొనమనెను. 1 సప్తాహము చాలునో లేక ఇంకొక సప్తాహము పారాయణ చేయవలెనో కనుగొనమనెను. కాకా సాహెబు సమయము చూసి బాబాను ఇట్లడిగెను, ఓ దేవా, ఈ దృశ్యం వలన సాటేకు ఏమని చెప్ప నిశ్చయించితివి? అతడు ఊరకొనవలెనా లేక ఇంకొక సప్తాహము పారాయణ చేయవలెనా? అతడు అమాయక భక్తుడు, అతని కోరిక నెరవేరవలెను. అతనికి దృష్టాంతార్థమును బోధించవలెను, వానిని ఆశీర్వదించుడని బాబా. అతడు గురుచరిత్ర ఇంకొక సప్తాహము పారాయణ చేయవలెను. ఆ గ్రంథమునే జాగ్రత్తగా పఠించినచో అతడు పావనుడవును, మేలు పొందగలడు. భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచ బంధాల నుండి తప్పించును అనెను. ఆ సమయంన హేమాత్ పండు అక్కడే ఉండి బాబా కాళ్ళు నొత్తుచుండెను. బాబా పలుకులను విని అతడు తన మనస్సులో ఇట్లనుకొనెను, సాటే 1 వారమే పారాయణ చేసి ఫలితమును పొందెనా? నేను 40 సంవత్సరాల నుంచి పారాయణ చేయుచున్నాను, కానీ నాకు ఫలితము లేదు కదా. అతడు ఇక్కడ 7 దినములు మాత్రమే నివసించెను. నేను 7 సంవత్సరాల నుంచి ఉన్నాను. నా ప్రయత్నాలు నిష్ఫలమాయనా ఏమి? చాతక పక్షి మేఘము నుంచి పడు నీటి బిందువుకై కనిపెట్టుకుని ఉన్నట్లు నేను కూడా బాబా తమ దయామృతాన్ని నాపై వర్షించెదరని, వారి బోధనలచే నన్ను ఆశీర్వదించెదరని కనిపెట్టుకుని ఉన్నాను. ఈ ఆలోచన వాని మనస్సులో మెదిలిన వెంటనే బాబా దాన్ని గ్రహించెను. భక్తుల మనస్సులలో ఉండెడి ఆలోచనలన్నీ బాబా గ్రహించెడివారు. అంతేకాక చెడ్డ ఆలోచనలు అణుచుచు మంచి ఆలోచనలను ప్రోత్సహించేవారు. హేమాత్ పంతు మనస్సును కనిపెట్టి బాబా వాణిని వెంటనే లేపి శ్యామ వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయలు దక్షిణ తీసుకొని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనెను. బాబా మనస్సున కారుణ్యోదయం అయ్యను. కాన వారిట్లా ఆజ్ఞాపించిరి. బాబా ఆజ్ఞను జవదాటగల వారెవరు? హేమాత్ పంతు వెంటనే మసీదు విడిచి శ్యామగృహానికి పోయెను. అప్పుడే అతడు స్నానం చేసి దోవతి కట్టుకుని చుండెను. అతడు బయటకు వచ్చి హేమాత్ పంతునను ఇట్లు అడిగెను, మధ్యాహ్న హారతి సమయమునందు మీరిక్కడ ఎలా ఉన్నారు? మీరు మసీదు నుండి వచ్చిచున్నట్లున్నదే. మీరేలా చికాకుతో చంచలంగా ఉన్నారు? మీరొంటరిగా వచ్చినారేలా? కొంతసేపు కూర్చొని విశ్రాంతి చెందుడు, నా పూజను ముగించుకొని వచ్చేదను. ఈలోగా తాంబూలం వేసుకొనుడు, పిమ్మట ఆనందంగా కొంతసేపు కూర్చొని మాట్లాడుకొనదెము. ఇట్లు అనుచు అతడు లోపలికి పోయెను. హేమాత్ పంతు ముందర వసారాలో కూర్చొన్ను. కిటికీలో ఏకనాథ భాగవతము అనే ప్రసిద్ధ మరాఠీ గ్రంథము ఒకటి ఉన్నది. ఇది భాగవతములోని 11 స్కందానికి ఏకనాథుడు రాసిన వ్యాఖ్యానము. సాయిబాబా సిఫారసు చేటచే బాపు సాహెబ్ దీక్షితు శ్రీకృష్ణునకు అర్జునకు జరిగిన సంభాషణ రూపమైన భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థ దీపిక అంటే జ్ఞానేశ్వరి, శ్రీకృష్ణునకు అతని సేవకుడు అయిన ఉద్ధవునకు జరిగిన సంభాషణ రూపమైన ఏకనాథ భాగవతము మరియు భావార్థ రామాయణాన్ని నిత్యము షిరిడీలో చదువుచుండేవారు. భక్తులు వచ్చి బాబాను ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబు ఇచ్చి అటుపైన వారిని ఆ గ్రంథాల పారాయణాన్ని వినుమని పంపుతూ ఉండేవారు. ఈ గ్రంథాలే భాగవత ధర్మములోని ముఖ్య గ్రంథములు. భక్తులు బాబా ఆజ్ఞానుసారము ఆ సత్సంగాలకి పోయి ఆ గ్రంథాలు వినునప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు లభించుచుండేవి. హేమాత్ పంతు కూడా నిత్యము ఏకనాథ భాగవతాన్ని పారాయణం చేయువాడు. హేమాత్ పంతు ఆ దినము తాను నిత్యము చదువు
గ్రంథపాఠము పూర్తి చేయకయే కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోయెను. శ్యామ ఇంటి కిటికీలో ఉన్న ఏకనాథ భాగవతము తీయగా తాను ఆనాడు పూర్తి చేయని భాగము వద్దని పుస్తకము తెరుచుకున్నది. తన నిత్య పారాయణము పూర్తి చేయడం కోసం కాబోలు బాబా తన్ని ఇచ్చుటకు పంపెనని హేమాడ్ పంతు అనుకొనెను. వెంటనే తన నిత్య పారాయణాన్ని పూర్తి చేశాను. పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటకు వచ్చెను. వారిరువురికి ఈ దిగువ సంభాషణ జరిగెను. హేమాడ్ పంతు, నేను బాబా వద్ద నుండి ఒక కబురు తీసుకొని వచ్చినాను. బాబా నీ వద్ద నుండి 15 రూపాయలు దక్షిణ తీసుకొని రమ్మనమని నన్ను ఆజ్ఞాపించి ఉన్నారు. అంతేకాదు, కొంతసేపు నీతో కూర్చుని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మనమని చెప్పారు. శ్యామ ఆశ్చర్యంతో, నా వద్ద డబ్బు లేదు, నా 15 సాష్టాంగ నమస్కారాలు పైకానికి బదులుగా బాబాకు సమర్పింపుము. హేమాడ్ పంతిలా అన్నారు. సరే, నీ నమస్కారాలు ఆమోదించబడ్డాయి. మనము కూర్చుని కొంతసేపు మాట్లాడుకునేదము. మన పాపాలను నశింపచేయనటువంటి బాబా లీలలను కథలను చెప్పుము. అంతట శ్యామ, అయితే కొంతసేపు కూర్చునుము. ఈ దేవుని అంటే బాబా లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవని మీకిది వరకునే తెలియను. నేను పల్లెటూరి వాడను, నీవా చదువుకున్న పట్టణవాసివి. నీవిక్కడికి వచ్చిన తర్వాత కొన్ని లీలలను చూసియే ఉందువు. వానిని నీ ముందు నేనెట్లు వర్ణించగలను? సరే, ఈ తమలపాకులు, ఒక్క సున్నము తీసుకొని తాంబూలము వేసుకొనుము. నేను లోపలికి పోయి దుస్తులు ధరించి వచ్చేదను. కొద్ది నిమిషాలలో శ్యామ బయటికి వచ్చి హేమాడ్ పంతుతో మాట్లాడుతూ కూర్చున్ను. అతడు ఇట్లా నేను, ఈ దేవుని అంటే బాబా లీల కనుకొన సఖ్యము కానిది. వారి లీలలకి అంతులేదు. వానిని ఎవరు గమనించగలరు? వారి లీలలతో వినోదించున్నట్లుగు పడినను వారు వాని నంటినట్లు కాన్పించరు. మా వంటి జానపదులకేమి తెలియను? బాబాయే ఈ కథలని ఎందుకు చెప్పరాదు? మీ వంటి పండితులను నా వంటి పావన్య వద్దకు ఏల పంపుచున్నారు? వారి మార్గములు ఊహింపరానివి, అవి మానవుల చేష్టలు కావని చెప్పగలను. ఈ ఉపోద్ఘాతంతో శ్యామ ఇట్లనెను, నాకు ఒక కథ జ్ఞాపకమునకు వచ్చుచున్నది. అది నీకు చెప్పెదను. నాకది స్వయంగా తెలియను. భక్తుడు ఎంత మనోనిశ్చయంతో పట్టుదలతో ఉంటాడో బాబా అంత త్వరగా వానికి సహాయపడును. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశమునిచ్చును. ఇచ్చట ఉపదేశము అనగా నిర్దేశము. ఉపదేశం అనే మాట విన్న తోడనే హేమాడ్ పంతు మనసులో ఒక స్మృతి తలుక్కుమనెను. వెంటనే సాటే గారి గురుచరిత్ర పారాయణము జ్ఞప్తికి వచ్చెను. తన మనస్సునకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తనను ఇచ్చటకు పంపి ఉండునను కొనెను. అయినప్పటికీ ఈ భావమును అణుచుకొని శ్యామ చెప్పు కథలను వినటానికి సిద్ధపడెను. ఈ కథలన్నీ బాబాకు తన భక్తుల యందు ఎట్టి దయా దాక్షిణ్యాలు కలవో తెలుపును. వానిని వినగా హేమాడ్ పంతుకు ఒక విధమైన సంతోషం కలిగెను. శ్యామ ఈ దిగువ కథను చెప్పదొడంగెను. శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్. రాధాబాయి అను ఒక ముసలమ్మ ఉండెను. ఆమె ఖాసాబా దేశ్ముఖ్ గారి తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలిసి షిరిడీకి వచ్చెను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందెను. ఆమె బాబాను గాఢంగా ప్రేమించెను. బాబాను తన గురువుగా చేసుకొని ఏదైనా ఉపదేశాన్ని పొందవలెనని మనోనిశ్చయాన్ని చేసుకొనెను. ఆమెకి ఇంక ఏమీయూ తెలియకుండెను. బాబా ఆమె సంకల్పాన్ని ఆమోదించక తనకు మంత్రోపదేశము చేయనిచో ఉపవాసము ఉండి చచ్చెదనని మనోనిశ్చయం చేసుకొనెను. ఆమె తన బసలోనే ఉండి భోజనము నీరు మానివేశను. అట్లు 3 రోజులు గడిపెను. ఆమె పట్టుదలకు నేను అంటే శ్యామ భయపడి ఆమె పక్షమున బాబాతో ఇట్లు పలికెను. దేవా, మీరేమి ప్రారంభించితిరి? నీవు అనేక మందిని ఇచ్చుటకు ఇచ్చదవు. ఆ ముదుసలిని నీవెరిగివే ఉందుదువు. ఆమె మిక్కిలి పట్టుదల కలది. ఆమె నీ పైన ఆధారపడి ఉన్నది. ఆమె చచ్చు వరకు ఉపవసించి నిశ్చయించుకొని ఉన్నది. నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశం ఇచ్చినంత వరకు ఆమె తన నిరాహార దీక్షను మానదు. ఆమెకు ఏమైనా హాని కలిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశము ఇవ్వకపోవటచే ఆమె చచ్చిందని లోకులు అనెదరు. కావున ఆమెను కరుణించుము, ఆశీర్వదించుము, ఆమెకు తగిన దారి చూపుము. ఆమె మనోనిశ్చయాన్ని చూచి బాబా ఆమెను పిలిపించి ఈ క్రింది విధంగా బోధించెను.
ఓ తల్లి, అనవసరమైన యాతల్నికి ఏల పాల్పడి చావును కోరుతున్నావు. నువ్వు నిజంగా నా తల్లివి, నేను నీ బిడ్డను. నా అందు కనికరించి నేను చెప్పున్నది పూర్తిగా వినుము. నీకు నా వృత్తాంతాన్ని చెప్పెదను. నీవు దాన్ని బాగా వినినచో నీకది మేలు చేయును. నాకొక గురువుండెను, వారు గొప్ప యోగీశ్వరులు, మిక్కిలి దయాద్ర హృదయులు. వారికి చాలా కాలము శుశ్రూష చేసి తిని, కానీ నా చెవిలో వారు ఏ మంత్రము ఊదలేదు. నాకు వారిని వదిలిపోవ తలంపే లేకుండెను. నేను వారితోనే ఉండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశాలను గ్రహించుటకు నిశ్చయించుకొంటిని. కానీ వారి మార్గము వారిది. వారు నా తల కొరిగించిరి, నా నుండి 2 పైసలు దక్షిణ అడిగిరి. నేను దానిని వెంటనే వారికి సమర్పించి తిని. మీ గురువుగారు పూర్ణకాములైనచో వారు మిమ్ములను దక్షిణ అడగనేలా, వారు నిష్కాములని ఎట్లు అనిపించుకొందరు అని నీవు అడగవచ్చును. దానికి సమాధానము సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్య పెట్టేవారు కాదు. ధనముతో వారు చేయనది ఏమున్నది? వారు కోరిన 2 కాసులలో ఒకటి నిష్ఠ, రెండవది సంతోషస్థైర్యాలతో కూడిన ఓర్మి. నేను ఈ 2ని వారికి అర్పించింది. వారు ప్రసన్నులైనారు. నా గురువును అట్లు 12 సంవత్సరాలు సేవించి తిని. వారే నన్ను పెంచి పోషించిరి. భోజనానికి కానీ వస్త్రాలకు కానీ నాకు లోటు లేకుండెను. వారు పరిపూర్ణులు. వారు ప్రేమావతారమని చెప్పవచ్చును. ఆ ప్రేమను నేనెట్లు వర్ణించగలను? వారు నన్ను మిక్కిలి ప్రేమించడివారు. ఆ విధమైన గురువే ఉండరు. నిరంతర ధ్యానములో నున్న వారిని తదేకంగా చూస్తూ ఉండేవాడను. మేమిద్దరము ఆనందంలో మునిగిన వాళ్ళము. రాత్రింబవళ్ళు నిద్రాహారాలు లేక నేను వారి వైపు దృష్టి నిగిడ్చి తిని. వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానము, వారి సేవ తప్ప ఇంకొకటి లేకుండెను. వారే నాయాశ్రయము. నా మనస్సు ఎల్లప్పుడూ వారి అందే నాటుకొని ఉండినది. ఇది వారడిగిన దక్షిణలో 1 పైసా అంటే సబూరి, అంటే సంతోష స్థైర్యాలతో కూడిన ఓరిమి అనునది 2వ పైసా. నేను మిక్కిలి సంతోషంతో చాలా కాలం కనిపెట్టుకొని వారి సేవ చేసి తిని. ఈ ప్రపంచమనే సాగరమును సబూరి అనే ఓడ నిన్ను సురక్షితంగా దాటించును. సబూరి అనునది అత్యంత ఉత్తమమైన లక్షణము. అది పాపాలన్నింటినీ తొలగించును, కష్టములను పారద్రోలును, అనేక విధముల అవాంతరములను తొలగించి భయమును పాలద్రోలును, తుదకు జయమును కలుగజేయును. సబూరి అనునది సుగుణములకు గని, మంచి ఆలోచనకు తోడు వంటిది. నిష్ఠ, సబూరి అనునవి అన్యోన్యమైన అక్క చెల్లిండ్ర వంటివి. నా గురువు నా నుండి ఇతరమేమియూ ఆశించి ఉండలేదు. వారు నన్ను ఉపేక్షింపక సర్వకాల సర్వావస్థలయందు కాపాడుచుండేవారు. నేను వారితో కలిసి ఉండేవాడను. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి ఉండినను వారి ప్రేమకు ఎన్నడూనూ లోటు కలగలేదు. వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండేవారు. తాబేలు తన పిల్లలను కేవలము తన దృష్టితో పెంచునట్లు నన్ను కూడా మా గురువు తమ దృష్టితో పోషించుచుండేవారు. తల్లి తాబేలు 1 ఒడ్డున ఉండును, బిడ్డ తాబేలు 2వ ఒడ్డున ఉండును. తల్లి తాబేలు పిల్ల తాబేలుకు ఆహారం పెట్టుట గాని పాలిచ్చుట గాని చేయదు. తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిచ్చును, పిల్లలెదిగి పెద్దవి అగును. అటులనే మా గురువు కూడా తమ దృష్టిని నాయందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడిరి. ఓ తల్లి, నా గురువు నాకు మంత్రము ఏమీ ఉపదేశించలేదు. అటువంటప్పుడు నేను నీ చెవిలో మంత్రము ఎట్లు ఊదగలను? గురువు యొక్క ప్రేమమయమైన తాబేలు చూపే మనకు సంతోషమునిచ్చినని జ్ఞాపకము ఉంచుకొనుము. మంత్రము గాని ఉపదేశము గాని ఎవ్వరి వద్ద నుండి గాని పొందుటకు ప్రయత్నించకము. నీ ఆలోచనలు, నీవు చేయు పనులు నా కొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్థాన్ని పొందెదవు. నా వైపు సంపూర్ణ హృదయంతో చూడుము. నేను నీ వైపు అట్లనే చూచెదను. ఈ మసీదులో కూర్చొని నేను నిజమునే చెప్పెదను, నిజము తప్ప మరేమీయూ మాట్లాడను. ఏ సాధనలు కానీ 6 శాస్త్రాల్లో ప్రావీణ్యము కానీ అవసరం లేదు. నీ గురువునందు ప్రేమ విశ్వాసములను ఉంచుము. గురువే సర్వస్వము అంచేవాడనియు కర్త అనియు పూర్తిగా నమ్ముము. ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పదనాన్ని గ్రహించెదరో, ఎవరైతే గురుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని ఎంచెదరో వారే ధన్యులు.
ఈ ప్రకారంగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించెను. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసమును వదులుకొనెను. ఈ కథను జాగ్రత్తగాను శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యతను సందర్భమును గుర్తించి హేమాత్ పంతు మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలను చూసి అతన్ని ఆపాదమస్తకము పులకరించెను. సంతోషంతో ఉప్పొంగెను. గొంతుక ఆరిపోయెను. ఒక్క మాటైనా మాట్లాడక చేత కాకుండెను. శ్యామ అతన్ని ఈ స్థితిలో చూసి ఏమి జరిగింది, ఎలా ఊరుకున్నావు, అట్టి బాబా లీలలు నీకెన్ని వర్ణింపవలెను అని అడిగెను. అదే సమయం నందు మసీదులో ఘంట మ్రోగెను. మధ్యాహ్న హారతి పూజ ప్రారంభమైనని గ్రహించిరి కనుక శ్యామ హేమాత్ పంతులిద్దరూ మసీదుకు త్వరగా పోయిరి. బాపు సాహెబ్ జోబు అప్పుడే హారతి ప్రారంభించెను. స్త్రీలు మసీదు నిండిరి. దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిరి. అందరూ బాజా భజంత్రీలతో ఒకే వరుసతో హారతి పాడుచుండిరి. బాబాకు కుడివైపు శ్యామ, ముందర హేమాత్ పంతు కూర్చుండ్రి. వారిని చూసి బాబా హేమాత్ పంతును శ్యామ ఇచ్చిన దక్షిణ నిమ్మనెను. శ్యామ రూపాయలకు బదులు నమస్కారాలనిచ్చిననియు. శ్యామ ప్రత్యక్షంగా ఉన్నాడు కనుక అడగవచ్చును అనెను. బాబా ఇట్లనెను, సరే మీరిద్దరు కొంతసేపు మాట్లాడుకొంటిరా, అట్లయినచో మీరేమి మాట్లాడుకున్నారో చెప్పుము. గంటల చప్పుడును మధ్యల శబ్దమును పాటల ధ్వనిని లెక్కించక హేమాత్ పంతు బాబాకు జరిగిందంతయు చెప్పుటకు ఆతురపడెను. తాము ముచ్చటించినదంతయు తనకు చాలా ఆనందమును కలుగజేసినదనియు, ముఖ్యంగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యమును కలుగజేసినదనియు, దానిని విని బాబా లీలలు అగోచరములని తెలుసుకొంటిని అనియు, ఆ కథ రూపంతో నన్ను బాబా ఆశీర్వదించిరని హేమాత్ పంతు చెప్పెను. అప్పుడు బాబా, కథ చాలా అద్భుతమైంది, నీవెటలా ఆనందించితివి, నాకా విషయమై వివరములు అన్నీ చెప్పుము అనిరి. అప్పుడు హేమాత్ పంతు తానింతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి అది తన మనమునందు శాశ్వత ప్రభావాన్ని కలిగించిందని చెప్పాను. ఇది విని బాబా మిగులు సంతోషించెను. ఆ కథ నీకు నచ్చిందా, దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా అని బాబా హేమాత్ పంతును అడిగెను. అవును బాబా, నా మనశ్చాంచల్యము నిష్క్రమించింది, నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగింది, సత్య మార్గమును కనుగొనగలిగితిని అని హేమాత్ పంతు బదిలిచ్చాను. బాబా ఇట్లు చెప్పాను, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైంది. ఈ ఒక్క కథను జ్ఞప్తి అందించుకొనుము, అది మిక్కిలి ఉపయోగించును. ఆత్మసాక్షాత్కారానికి ధ్యానం అవసరము. దానిని అలవర్చుకున్నచో వృత్తులన్నీ శాంతించును. కోరికలన్నీ విడిచి నిష్కామ్యమై నీవు సమస్త జీవరాశి అందు గల భగవంతుని ధ్యానింపుము. మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును. సదా నా నిరాకార స్వరూపాన్ని ధ్యానింపుము. అది ఏ జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందము. మీరిది చేయలేనిచో రాత్రింబవలు మీరు చూచుచున్న నా ఈ ఆకారాన్ని ధ్యానించుడు. అట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యాత, ధ్యానము, జయము అను మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు చైతన్యంతో ఐక్యమై బ్రహ్మంతో నభిన్నమగును. తల్లి తాబేలు నదికి ఒక ఒడ్డున ఉండును, దాని పిల్ల ఇంకొక ఒడ్డున ఉండును. తల్లి వానికి పాలిచ్చుట కానీ పొదువుకొనుట కానీ చేయదు. దాని చూపు మాత్రమే వానికి జీవశక్తిని ఇస్తుంది. చిన్న తాబేళ్లు ఏమీ చేయక తల్లిని జ్ఞాపకం ఉంచుకొనును. తల్లి తాబేలు చూపు చిన్నవానికి అమృతధార వలె పనిచేయును. అది ఏ వాని బ్రతుకునకు సంతోషానికి ఆధారము. గురువునకు శిష్యునకు గల సంబంధం ఇట్టిదే. బాబా ఈ మాటలు పూర్తి చేసరికి హారతి పూర్తి ఆయను. అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ అనెను. జయ జయధ్వానాలు చేస్తూ ఉన్నారు. ఓ ప్రియ పాఠకులారా, ఈ సమయమునందు మనము కూడా మసీదులోని జన సమూహంతో కలిసి ఉన్నట్లు భావించి మనము కూడా ఆ జయ జయధ్వానాలలో పాల్గొందము. హారతి పూర్తి కాగానే ప్రసాదము పంచిపెట్టిరి. బాబాకు నమస్కరించి బాపు సాహెబ్ జోగు బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టెను. బాబా దాన్నంతను హేమాత్ పంతు చేతిలో పెట్టి ఇట్లనెను, ఈ కథను నీవు మనసుకు పట్టించుకొని జ్ఞప్తి యందు ఉంచుకొనినచో నీ స్థితి కలకండ వలె తీయగా ఉండును. నీ కోరికలు అన్నీ నెరవేరును. నీవు సుఖంగా ఉందువు. హేమాత్ పంతు బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి
ఇట్లు ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించుము, ఆశీర్వదించుము, కాపాడుము అని ప్రార్థించెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను, ఈ కథను వినుము, దీనిని మననము చేయుము, నిధిధ్యాసనము చేయుము. అట్లయినచో నీవు భగవంతుని ఎల్లప్పుడూ జ్ఞప్తి ఎందించుకొని ధ్యానించెదవు. భగవంతుడు నీ ముందర ప్రత్యక్షమగును. ఓ ప్రియమైన చదువరెల్లారా, అప్పుడు హేమత్ పంతుకు కలకండ ప్రసాదం దొరికింది. ఇప్పుడు మనము ఈ కథ అనే కలకండ ప్రసాదం పొందిదము. దానిని హృదయపూరితంగా సేవించి ధ్యానించి మనస్సును నిలిపెదము. ఇట్లు బాబా కృపచే బలముగాను సంతోషముగాను నుండెదము. తదాస్తు. 19వ అధ్యాయము చివర హేమత్ పంతు కొన్ని ఇతర విషయాలను చెప్పి ఉన్నారు. అవి ఈ దిగువ పొందుపరిచితిమి. మన ప్రవర్తనను గూర్చి బాబా ఉపదేశము. ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారణమైనవైనప్పటికీ అమూల్యమైనవి. వానిని మనస్సునందు ఉంచుకొని అట్లే చేసినచో అవి మనకు మేలు చేయును. ఏదైనా సంబంధము ఉండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరు గాని ఎట్టి జంతువు గాని నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యంగా వానిని తరిమివేయకుము. వానిని సాదరంగా చూడుము. దాహము గల వారికి నీరిచ్చినచో, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినచో, బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చినచో, నీ ఇంటి వసారా ఇతరులు కూర్చునడానికి విశ్రాంతి తీసుకొనుటకు వినియోగించినచో నిశ్చయంగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును. ఎవరైనా తన సహాయాన్ని కోరి నీ వద్దకు వచ్చినచో నీకిచ్చుట ఇష్టము లేకున్నను నీవు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ వానిపై కుక్కవలే మొరగవద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించినను నీవు కఠినంగా జవాబు ఇవ్వకుము. అట్టి వాణిని నీవెల్లప్పుడు ఓర్చుకొనినచో నిశ్చయంగా నీకు సంతోషం కలుగును. ప్రపంచము తల్ల క్రిందులైనప్పటికీ నీవు చలించకుము. నీవున్న చోటనే స్థైర్యంగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుతున్న నాటకాన్ని చూస్తూ ఉండుము. నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలించుము. అప్పుడు మనము ఇద్దరము కలియు మార్గం ఏర్పడుతుంది. నాకు నీకు భేదము గలదు అనుదయే భక్తుని గురువునకు దూరంగా ఉంచుతుంది. దాన్ని నశింపచేయనిది మనకు ఐక్యత కలగదు. అల్లా మాలిక్, భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవ్వరూ మనలను కాపాడేవారు కారు. భగవంతుని మార్గం సామాన్యము, మిక్కిలి విలువైనది, కనుగొన్న వీలు లేనిది. వారి ఇచ్ఛానుసారమే మనము నడుచుదము. మన కోరికలను వారు నెరవేర్చెదరు, మనకు దారి చూపెదరు. రుణానుబంధం చే మనమందరము కలిసితిమి. ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖముగాను సంతోషంగాను ఉందముగాక. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులే సుఖంగా ఉండెదరు. తక్కిన వారందరూ పేరునకే ఊపిరి సలుపునకు మాత్రమే బ్రతికెదరు. సద్విచారాలను ప్రోత్సహించి సాక్షాత్కారానికి దారి చూపుట. సాయిబాబా సద్విచారాలను ఎట్లు ప్రోత్సహించుచుండెనో తెలుసుకొనుట మిగుల ఆసక్తికరంగా ఉండును. భక్తి ప్రేమలతో వారికి సర్వస్వ శరణాగతి చేసినచో వారు నీకెట్లు పదే పదే సహాయపడెదరో తెలియను. ప్రక్క నుంచి లేవగానే నీకేమైనా మంచి ఆలోచన కలిగినా దాని తర్వాత పగలంతయు వృద్ధి చేసినచో నీ మేధాశక్తి వృద్ధి పొందును, నీ మనస్సు శాంతి పొందును. హేమత్ పంతు దీనికే ప్రయత్నించదలిచెను. ఒక బుధవారము రాత్రి పండుకునేటప్పుడు ఇట్లు అనుకొనెను, రేపు గురువారము శుభదినము, షిరిడీ పవిత్రమైన స్థలము కావున రేపటి దినమంతయు రామనామ స్మరణతోనే కాలము గడిపెదను అని నిశ్చయించుకొని పరుండెను. ఆ మరుసటి దినము లేవగానే రామనామము ప్రయత్నము లేకుండా జ్ఞప్తికి వచ్చెను. అతడు మిక్కిలి సంతసించెను. కాలకృత్యములను తీర్చుకొన్న పిమ్మట బాబాను చూచుటకని పువ్వులను తీసుకొని పోయెను. దీక్షితవాడ విడిచి బూటీవాడ దాటుతూ ఉండగా ఒక చక్కని పాట వినబడెను. ఔరంగాబాద్ నుంచి వచ్చిన వాడు ఒకడు మసీదులో బాబా ముందర పాడుతూ ఉండెను. అది ఏకనాథ్ మహారాజు రచించిన గురు కృపాంజన పాయో మీరే భాయి అనునది. గురువు కృప అనే అంజనము లభించింది. దాని మూలమున తన కంటు తెరవబడిననియు దానిచే తాను శ్రీరామునిలోన బయట నిద్రావస్థలోను జాగ్రత్త అవస్థలోను స్వప్నావస్థల్లోనూ అన్ని చోట్లను చూచితినని చెప్పాడు పాట అది. అనేక పాటలు ఉండగా బాబా భక్తుడు అయిన ఔరంగాబాద్ నివాసి ఈ పాట ఎలా పాడెను? అది సందర్భానుసారంగా బాబా చేసిన ఏర్పాటు కాదా? హేమత్ పంతు ఆనాడు అంతయు
రామనామస్మరణ చే కాలము గడపనించిన వాడు కావున అతని మనోనిశ్చయాన్ని దృఢపరచడానికై బాబా ఈ పాటను పాడించి ఉండెను. రామనామస్మరణ ఫలితమును గూర్చి మహాత్ములందరిది ఒకే భావన. అది భక్తుల కోరికలు నెరవేర్చి వారిని కష్టముల నుండి కాపాడును. ఉపదేశములో వైవిధ్యము, నింద గూర్చి బోధ. శ్రీ సాయి బోధనకు ప్రత్యేక స్థలము కానీ ప్రత్యేక సమయము కానీ అక్కరలేదు. సందర్భ అవసరాలను బట్టి వారి ప్రబోధము నిరంతరము జరుగుతూ ఉండేది. ఒకనాడు ఒక భక్తుడు ఇంకొక భక్తుడిని గూర్చి పరోక్షమున ఇతరుల ముందు నిందించుతూ ఉండెను. ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసిన తప్పులని ఎన్నుచుండెను. మిక్కిలి హీనమైన అతని దూషణలు విన్నవారు విసిగిరి. అనవసరంగా ఇతరులను నిందించుటచే అసూయ, దురభిప్రాయము మొదలగునవి కలుగును. యోగులు నిందల ఇంకొక విధంగా భావించెదరు. మలినాన్ని పోగొట్టడానికి అనేక మార్గాలు కలవు. సబ్బుతో మాలిన్యాన్ని కడగవచ్చును. పరులను నిందించు వాని మార్గం వేరు. ఇతరుల మాలిన్యాలను వాడు తన నాలుకతో శుభ్రపరచును. ఒక విధంగా వాడు నిందించు వానికి సేవ చేయుచున్నాడు. ఎట్లన వాని మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరుచుకుంటున్నాడు. కావున తిట్టబడిన వాడు తిట్టిన వానికి కృతజ్ఞతలు తెలుపవలెను. అట్లు పరనిందకు పాల్పడు వాణ్ణి బాబా సరిదిద్దిన పద్ధతి విశిష్టమైంది. నిందించువాడు చేసిన అపరాధాన్ని బాబా సర్వజ్ఞుడొకటే గ్రహించను. మిట్ట మధ్యాహ్నము బాబా లెండి తోటకు పోనప్పుడు వాడు బాబాను దర్శించను. బాబా వానికి ఒక పందిని చూపి ఇట్లనెను, చూడుము, ఈ పంది అమేధ్యమును ఎంత రుచిగా తింటున్నదో నీ స్వభావం కూడా అట్టిదే. ఎంత ఆనందంగా నీ సాటి సోదరుని తిడుతున్నావు. ఎంతో పుణ్యం చేయగా నీకు ఈ మానవ జన్మ లభించింది. ఇట్లా చేసినచో షిరిడి దర్శనము నీకు తోడ్పడుతుందా? భక్తుడు నీతిని గ్రహించి వెంటనే పోయెను. ఈ విధంగా బాబా సమయం వచ్చినప్పుడు ఎల్లా ఉపదేశించుచుండెడివారు. ఈ ఉపదేశాలను మనస్సునందు ఉంచుకొని పాటించినచో ఆత్మ సాక్షాత్కారము దూరము కాదు. ఒక లోకోక్తి కలదు, నా దేవుడు ఉన్నచో నాకు మంచమ పైన కూడా బువ్వ పుట్టును. అది భోజనము, వస్త్రములను గూర్చి చెప్పింది. ఎవరైనా దీన్ని ఆధ్యాత్మిక విషయమే నమ్ముకొని ఊరకున్నచో చెడిపోయిదురు. ఆత్మ సాక్షాత్కారానికి సాధ్యమైనంత పాటుపడవలెను. ఎంత కృషి చేసినా అంత మేలు. బాబా తాను సర్వాంతర్యామినని చెప్పేవారు. అన్నిటి యందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారు కలరు. ఆయన అనంతుడు. ఆ కనిపించడి 3.5 మూరల దేహమే బాబా అని అనుకున్న వారికి పాఠము చెప్పుటకే వారి ఈ రూపంతో అవతారమెత్తిరి. బాబాకు సర్వస్వ శరణాగతి చేసి అహర్నిశలు వారినే ధ్యానించినచో చక్కెర, తీపి, కెరటాలు, సముద్రము, కన్ను, కాంతి కలిసి ఉన్నట్లే శ్రీ సాయితో తాదాత్మ్యతను పొందెదరు. ఎవరైతే చావు పుట్టుకలను నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించెదరో వారు శాంతము, స్థిరమైన మనస్సుతో ధార్మిక జీవనం గడపవలెను. ఇతరుల మనస్సు బాధించినట్లు మాట్లాడరాదు. బేనొనరించు పనులనే చేయుచుండవలెను. తన కర్తవ్య కర్మలను ఆచరిస్తూ భగవంతునికి సర్వస్వ శరణాగతి చేయవలెను. వాడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే భగవంతుని పూర్తిగా నమ్మెదరో, వారి లీలలను విని ఇతరులకు చెప్పెదరో, ఇతర విషయములు ఏమీయూ ఆలోచించరో వారు తప్పక ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుదురు. అనేక మందికి బాబా తన నామాన్ని జ్ఞప్తి అందించుకొని శరణు వేడుమనెను. తానెవరు అను దానిని తెలుసుకొనగోరు వారికి శ్రవణమును మననమును చేయమని సలహా ఇచ్చేవారు. కొందరికి భగవన్నామమును జ్ఞప్తి అందించుకొనమనేవారు. కొందరికి తమ లీలల్ని వినుట, కొందరికి తమ పాద పూజ, కొందరికి ఆధ్యాత్మ రామాయణము, జ్ఞానేశ్వరి మొదలగు గ్రంథాలు చదువుట, కొందరికి తమ పాదముల వద్ద కూర్చునమనుట, కొందరికి ఖండోబా మందిరానికి పంపుట, కొందరికి విష్ణు సహస్రనామాలు, కొందరికి చాందోగ్యోపనిషత్తు, భగవద్గీత పారాయణ చేయమని విధించుచుండిరి. వారి ఉపదేశాలకు పరిమితి లేదు, అడ్డు లేదు. కొందరికి స్వయంగా ఉపదేశం ఇచ్చేవారు, కొందరికి స్వప్నంలో ఇచ్చేవారు. ఒక త్రాగుబోతుకు స్వప్నంలో కనిపించి ఛాతీ పైన కూర్చుని అదుముచు ఇక ఎన్నడూ త్రాగను అని వాగ్దానం చేసిన పిమ్మట వదిలిరి. కొందరికి స్వప్నంలో గురుబ్రహ్మాది మంత్రార్థములను బోధించిరి. ఒకడు హఠయోగము చేస్తూ ఉండగా దాన్ని మానుమనిరి. వారి మార్గాలను చెప్పుటకి అనవి కాదు, ప్రపంచ విషయాలలో తమ ఆచరణలే ఉదాహరణంగా బోధించేవారు. అట్టివానిలో ఒకటి
పనికి తగిన ప్రతిఫలము. బాబా ఒకనాడు మిట్ట మధ్యాహ్నము రాధాకృష్ణమాయి ఇంటి సమీపానికి వచ్చి నిచ్చెన తీసుకొని రమ్ము అనను. ఒకడు పోయి దాన్ని తెచ్చి ఇంటికి చేరవేశను. బాబా వామన్ గోండ్కర్ ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమాయి ఇంటి పైకప్పును దాటి ఇంకొక ప్రక్క దిగెను. బాబా అభిప్రాయం ఏమో ఎవ్వరికీ తెలియలేదు. రాధాకృష్ణమాయి మలేరియా జ్వరంతో ఉండెను. ఆమె జ్వరాన్ని తొలగించడం కోసమే బాబా ఇట్లు చేసి ఉండనని అనుకొనిరి. దిగిన వెంటనే నిచ్చెన తెచ్చిన వానికి బాబా 2 రూపాయలు ఇచ్చెను. ఎవడో ధైర్యం చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రాన వానికి 2 రూపాయలు ఏల ఇవ్వవలెనని బాబాను ప్రశ్నించెను. ఒకరి కష్టమును ఇంకొకరు ఉంచుకొనరాదు. కష్టపడు వాని కూలి సరిగాను దాతృత్వంతోనూ ధారాళంగా ఇవ్వవలెనని బాబా చెప్పెను. బాబా సలహా ప్రకారము ప్రవర్తించినచో కూలివాడు సరిగ్గా పనిచేయును. పని చేయించేవాడు పనిచేసే వారలు కూడా సుఖపడెదరు. సమ్మెలకు తావు ఉండదు. మదుపు పెట్టువానికి కష్టపడి కూలి చేయువాండ్రకు మనస్పర్ధలు ఉండవు. 18, 19 అధ్యాయాలు సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.